రీసెంట్గా సిల్వర్ ప్రైజెస్ చాలా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. లాస్ట్ 8 మంత్స్లో 300 టైమ్స్ ప్రాఫిట్స్ని ఇచ్చింది అండ్ లాస్ట్ 1 మంత్లో అయితే 100% ప్రాఫిట్స్ ఇచ్చింది. చాలామంది తక్కువ ప్రైస్లో కొన్న వాళ్ళు రైట్ టైంలో ఎగ్జిట్ అయిన వాళ్ళకి బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ హైలో ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుందనే ఒక ఆశతో కొన్న వాళ్ళు మాత్రం జస్ట్ 1 వీక్లో 50% వరకు లాస్ అయిపోయారు. ఇక్కడ డబల్ అవ్వడానికి సిల్వర్కి 1 మంత్ టైం పడితే అది మొత్తం లాస్ అయిపోవడానికి మాత్రం జస్ట్ 5 డేస్ టైమే పట్టింది. ఏదైనా కానీ ఇంత ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది అంటే అది ఇన్విటేషన్ కాదు, అదొక వార్నింగ్ సింబల్ లాంటిది. దాంట్లో హెవీగా ఇన్వెస్ట్ చేయడం అంటే అది చాలా పెద్ద రిస్కే. మార్కెట్లో హిస్టరీ ఎప్పుడూ రిపీట్ అవుతుంది అని అంటారు. పాస్ట్లో సిల్వర్ ఇలా చాలాసార్లు అయితే బిహేవ్ చేసింది. 1980లో యూఎస్ఏలో ఇలానే జరిగింది. $5 ఉన్న సిల్వర్ ప్రైస్ జస్ట్ 1 ఇయర్లోనే $50 వరకు ఇంక్రీజ్ అయింది. అంటే 1 ఇయర్లో 7 టైమ్స్ వరకు రిటర్న్స్ ఇచ్చింది. కానీ జస్ట్ 2 మంత్స్ ఆఫ్ టైంలో $50 నుంచి $5 వరకు పడిపోయింది. అంటే ఆ రిటర్న్స్ మొత్తాన్ని జస్ట్ 2 to 3 మంత్స్లోపే వ్యానిష్ అయిపోయింది. అండ్ రికవరీ అంత త్వరగా ఏమీ అవ్వదు. రికవరీ అవ్వడానికి డికేడ్స్ ఆఫ్ టైం పట్టింది. ఎస్, సిల్వర్ ఈజ్ ఎ వాల్యుబుల్ మెటల్. దానికి లాంగ్ టర్మ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ ప్రైస్ మూమెంట్స్ ఆర్ వెరీ రిస్కీ.